హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 5 అండి. మార్నింగే నేనైతే డిటాక్స్ డ్రింక్ ఈరోజు లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్గా వచ్చి నేనైతే ఇడ్లీ అండ్ ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి సాంబార్ అయితే చేశాను. అందుకనేసి ఇంకా 3 ఇడ్లీ తీసుకుని దాంట్లోకి మునక్కాయలు, ముల్లంగి అన్నీ ఎక్కువగా వేసి సాంబార్ అయితే చేసుకున్నాను. ఇంకా సాంబారు 3 ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్గా అయితే నేను 10 AM అయితే తీసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 AM తీసుకున్నాను. ఇంకా లంచ్ వచ్చి నేనైతే లంచ్లోకి అయితే కొంచెంగా రైస్ తీసుకొని ఇంకా మార్నింగ్ చేసిండే మునక్కాయల సాంబార్ ఉంది, అందుకనేసి ఇంకా అదే తీసుకున్నాను. కొంచెం క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. కొంచెం సాంబార్తో అయితే తినేసి ఇంకా లాస్ట్లో కొంచెం కర్డ్తో అయితే నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. సింపుల్గా నా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసేసాను. అంటే డైలీ వెరైటీస్ ఏముండవు కదా, మనం హోమ్ మేడ్ కదా, అందుకనేసి మార్నింగ్ చేసిండే సాంబార్ ఉంటే దాంతోనే ఈరోజు సరిపెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ నాకు ఒకదానికి సపరేట్గా కర్రీ చేసేలా అనేసి మార్నింగ్ చేసిండే క్యారీకి అనేది ఇడ్లీలోకి అనేది సాంబార్ చేశాను. ఇంకా అదే సరిపోయింది మధ్యాహ్నం లంచ్లోకి కూడా. ఇంకా కొంచెం చిన్నగా క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. రైస్ తక్కువ తీసుకొని కర్రీ అనేది ఎక్కువ తీసుకున్నాను, సాంబారు. ఇంకా కొంచెం క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ ఈవినింగ్ టైంలో నా డిన్నర్ వచ్చి బ్రెడ్ అయితే ఉండింది ఇంట్లో అవైలబుల్గా, అందుకనేసి బ్రెడ్తో ఇలా బాగా రోస్ట్ చేసుకొని నెయ్యి వేసుకొని ఇలా హనీ కొంచెం వేసుకొని నా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీ ఉండింది. నేను ఎప్పుడు ఇలా తినలేదు, ఇదే ఫస్ట్ టైం తినడము, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్గా కూడా ఉంది. అంతే అండి నా డిన్నర్ రెసిపీస్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ బాయ్.